హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వినాయక చవితి స్పెషల్ బియ్యం రవ్వతో 3 రకాల ప్రసాదాలు చూపిస్తున్నానండి. ఒకే రవ్వతో ఈ విధంగా మనము 3 రకాల షేప్స్ చేసుకొని ఆ వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మరి ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం స్టవ్ మీద ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు బియ్యం రవ్వ యాడ్ చేసుకొని దీన్ని దోరగా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్ టు మీడియంలో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. రవ్వ మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి. బియ్యం రవ్వ మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదు ఇంట్లో అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బియ్యం రవ్వ చేసుకోవడానికి రైస్ని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి తర్వాత నీడలోనే ఆరబెట్టుకోవాలండి. బాగా పొడిగా ఆరిన తర్వాత మిక్సీకి వేసి మనము బరకగా గ్రైండ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని మనము జల్లించుకుంటే మనకు రవ్వ తయారైపోతుందండి. రవ్వ ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, రవ్వ వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి. రవ్వ మరీ కలర్ మారాల్సిన అవసరం లేదు. దీన్ని కాసేపు చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనము నెక్స్ట్ ఇదే పాను స్టవ్ మీద పెట్టుకొని 1.5 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలండి. గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1/3 కప్ నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పు అండి. ఈ పచ్చిశనగపప్పును మనము అరగంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఉండ్రాళ్ళు మధ్య మధ్యలో తినేటప్పుడు పచ్చి కొబ్బరి పచ్చిశనగపప్పు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎసరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను కాబట్టి 1కి 3 చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బియ్యం రవ్వకు 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఈ ఎసరును మరిగించుకోవాలండి. బాగా మరగాలి. ఎసరు మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి. చూడండి, కాసేపటికి మనకు ఎసరు బాగా మరుగుతుంది కదా. ఈ టైంలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి రవ్వను యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా బాగా ఉడికిపోతుందండి. ఒకవేళ మీకు పచ్చిశనగపప్పు ఉడకలేదు అంటే మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న రవ్వను కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా రవ్వ యాడ్ చేసిన తర్వాత రవ్వంతా ఎసరులో బాగా కలిసేటట్లు కలుపుకోవాలండి. మనము ఈ ప్రసాదం చేసుకునేదానికి కొంచెం అడుగు మందంగా ఉన్నటువంటి పాన్ తీసుకోవాలండి, లేకపోతే బియ్యం రవ్వ అడుగంటుతుంది. ఇలాగా అంతా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి దీన్నంతా దగ్గర పడనివ్వాలండి. కాసేపటికి చూడండి ఇలాగా రవ్వ బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనము గరిటెతో మొత్తం అంతా రవ్వ అంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, రవ్వ బాగా ఉడుకుతుందండి. సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా, మనము బాగా ఉడికిపోతుందండి. 1కి 3 ఎసరు కూడా పోసాం కాబట్టి బాగా ఉడికిపోతుంది రవ్వ. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్నంతా దగ్గరగా అనాలండి. స్టవ్ ఆఫ్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఇదే వేడిపైన మనము కాసేపు మగ్గించుకోవాలండి. మరి ఇదే వేడికి రవ్వ ఇంకాస్త ఉడుకుతుందండి మనకి. చూడండి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి దీన్ని కాసేపు గోరువెచ్చగా అయ్యేంత వరకు వదిలేసేయాలండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చెయ్యికి కొంచెం తడి కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనము ఉండ్రాళ్ళుగా చేసుకోవాలండి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనము ఉండ్రాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చేతికి అంటుకోకుండా తడి కానీ లేదా నెయ్యి కానీ రాసుకోవాలి. ఇలాగే అన్ని ఉండ్రాళ్ళు కూడా రెడీ చేసుకోవాలండి. మనకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకొని నెక్స్ట్ కుడుముల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదే రవ్వతో కుడుముల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసము సేమ్ కొంచెం రవ్వను తీసుకొని ఇలాగా చేత్తో ప్రెస్ చేసుకోవాలండి. చేత్తో మనము ఇలాగా రోల్లాగా ప్రిపేర్ చేసి ఫింగర్స్తో ఇలా ఒత్తితే ఫింగర్స్ చారలు పడతాయండి. ఇలా కుడుములు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే రవ్వతో. నెక్స్ట్ ఇదే రవ్వతో కొంచెం అరచేతిలో పెట్టి అప్పాలుగా ప్రెస్ చేసుకోవాలండి. రవ్వను ఈ విధంగా తీసుకొని 2 చేతుల మధ్యలో ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంటే తడి కానీ లేదా నెయ్యి కానీ రాసుకుంటే మనకు చేతికి అంటుకోదండి. ఇలా ఒకే పిండితో మనకు 3 రకాల ప్రసాదాలు ఈజీగా రెడీ అయిపోతాయండి. అంతేకాదు చాలా తొందరగా కూడా అయిపోతాయండి ప్రసాదాలు. బిగినర్స్ కూడా ఇట్లే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే అండి, మరి ఈ ప్రసాదం రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.